కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి జాతకుల యొక్క జీవితం ప్రకారం ఈ యొక్క 9 రహస్యాలు కూడా ఎవరికీ తెలియదు అనే చెప్పాలి. ఇక ఒక్కరే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోని కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా చూడండి. కుంభరాశిలో ఉన్నవారు ఎవరైనా ఇక తెలుసుకోవడానికి ముందుగా మీకు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు వీడియో అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మా వీడియోలు ఇక మీకు రావాలి అంటే పక్కనే ఉన్న ట్యాబ్ బటన్ ను ఇక క్లిక్ చేసినట్లయితే ఇక మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇక తెలియని ఇక నిజాల గురించి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఇక అధిపతి అయినటువంటి శుక్రుడు వీరికి ప్రేమ సామరస్యంతో ఉండడానికి బాగా ఉపయోగపడతాడు. కుంభరాశి వారికి ఇక ప్రజెంట్ ఇక గృహస్థితి ఎలా ఉందో తెలుసుకొని ఆ తర్వాత వీరి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారికి గ్రహాల స్థితిగతులు ఏ డైరెక్షన్ లో ఉన్నాయో చూస్తే బృహస్పతి 6వ స్థానంలో సంచరించడం చేత, శని 5వ స్థానంలో సంచరించడం చేత, రాహువు 6వ స్థానంలో సంచరించడం చేత, కేతువు యమస్థానంలో సంచరించడం చేత కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో మధ్యస్థం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇక రాబోతున్నాయి. జ్యోతిష్యులు ఇక ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. అలాగే పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు అలాగే అనుకూలంగా వ్యవహరించడం వలన కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. కానీ అష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలను తీసుకొచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రస్తుత కాలంలో పని ఒత్తిళ్లు అనేవి ఎక్కువ అవ్వటం అనేది చూస్తాం. అయినా కూడా ఇక మిగతా గ్రహాల అనుకూల స్థితిగతుల నుంచి ఇక వీరికి చాలా వరకు ఒత్తిళ్లను ఇక అనుభవించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉండబోతున్నాయి. వీరికి రాబోయేటువంటి ఫలితాలు అనేవి ఇక వ్యాపారంలో లాభాలు కలిగిన అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇక వేధిస్తాయి. రైతాంగం వారికి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మరియు ఇక శని మరియు ఇక మీడియా రంగాల్లో వారికి ఇక పని ఒత్తిళ్లు ఎక్కువగా అవుతాయి. కాబట్టి వీరు ఇక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. స్త్రీల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఇక సూచిస్తున్నారు పండితులు. ఇకపోతే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. కాకపోతే మధ్యలో కొన్ని కష్టాలు అనేవి ఇక మిమ్మల్ని టెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఆ సమయంలో మీరు చాలా పేషెన్స్ తో ఉండాలి. ఓపికతో ఉంటేనే మీరు కష్టాలని అలాగే సమస్యలని అధిగమించగలరని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు కుంభరాశి వారు ఎటువంటి వారు, వ్యక్తిత్వం ఇక స్వభావం ఎలా ఉంటుంది, వీరి గురించి ఎవరికి తెలియని నిజాలు ఏంటి, ఇలా ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కానీ వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఇతరుల్ని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించి కుంభరాశి వారి ధోరణి వారిని నాటకీయంగా మారుస్తుంది. అలాగే ఇతరులకు మెప్పించాలనే కోరిక కుంభరాశి వారికి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుందని చెప్పుకోవచ్చు. వీరు సంబంధాల పట్ల ప్రేమ కొన్నిసార్లు డౌట్లు వచ్చేలా ఇక వేరే ప్రవర్తన ఉంటుంది. అయితే కుంభరాశి వారి గురించి ఎలాంటి నిజాలు ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు గుడ్డిగా నమ్మి మోసపోతారు. అలాగే మానసిక శ్రేయస్సు కోసం మీరు ఇతరులపై ఆధారపడే అవకాశం ఉంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు చాలా సహజంగా అబద్ధాన్ని చెప్పేస్తారని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇక ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల వీళ్ళకే నష్టాలు కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు కుంభరాశి వారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ క్రమంలో వారి మాటలను బట్టి చెప్పేది అబద్ధమని చాలా మంది గ్రహించలేకపోతారు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఇక మీరు అదిగినట్లే అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు అస్సలు గ్రహించేందుకు ఛాన్స్ ఉండదు. వారు కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధమని చాలా మంది గ్రహించలేకపోతారు. ఎందుకంటే ఆ రేంజ్లో వీరు అదిగినట్లే అబద్ధాలు చెప్తారు కాబట్టి ఎదుటి వ్యక్తులు అస్సలు ఇక ఊహించరు. కుంభరాశి వారు ఎంతో నిజాయితీగా, నిస్పృహత, ఇక ఎవరిని మోసం చేయాలనే ఆలోచనలో ఉండరు. వారికి కేటాయించిన పనులను వాళ్ళు సునాయాసంగా చేసుకొని ఇక విజయం సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వీరు విజయం సాధించడాన్ని పక్కనే ఉన్న కొంతమంది మాత్రం అస్సలు ఇక ఓర్చుకోరు. అలాంటి వారు వీరిపై నరదృష్టి, నరగోస వంటి ఇక శక్తులను ఉపయోగించడం వల్ల వీరు ఉన్నపాలంగా ఇక కింద స్థాయికి దిగిపోవడం ఇక కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎంత ఎదిగినా సరే ఒదిగినట్లే ఉండాలి. ఒక్కసారిగా బంగళాలు, ఇక ఇల్లులు కట్టుకోవడం, కార్లు కొనడం, బైకులు కొనడం, కొత్త వస్తువులను ఇంట్లోకి తీసుకోవడం వల్ల వేరే వాళ్ళ దృష్టి దోషం అనేది వీళ్ళకి తగలడం వల్ల వీళ్ళు ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఎంతటి ఆర్థిక అభివృద్ధి ఉన్నా సరే ఇక నష్టాల్లోకి వెళ్ళిపోవడం ఇక కుంభరాశి వారికి జరగబోతుంది. ఇక ఈ విధంగా కొన్ని విషయాల్లో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. లేని ఎడల వీళ్ళు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఒక విషయాన్ని అయితే మర్చిపోవద్దు. వీరు ఏ విషయంలో అయినా సరే మంచిగా ఉన్నా లేకపోయినా సరే ఆరోగ్యం విషయంలో చాలా కఠినంగా వివరించాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. లేని ఎడల వీరు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇక బాధపడమే కాదు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇక ఒక్కొక్కసారి వీళ్లకు ఇక గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. హృద్యోగం, అలాగే దీనికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, కిడ్నీకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా వీరి బారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఇతరులను ఇక చాలా ఈజీగా మ్యానిపులేట్ చేద్దామని అనుకున్నప్పటికీ ఇక వీరు చాలా సార్లు మోసపోతూ ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వాళ్ళుగా బిహేవ్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే తమ ఇక అభిప్రాయాలను వేరే వాళ్ళతో చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు. ఇక తమకు తాము తమ కష్టాలను తామే నమ్ముకుంటూ ఎవరిని నమ్మకుండా ఇక తాము ఎవరిపై ఆధారపడకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు చేతిలో ₹1 లేకపోయినా సరే ఇక కఠినమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇక తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. చివరగా వీరు శ్రమే వీరిని బయటపడేస్తుంది. కష్టం నుంచి ఇక వీళ్ళు మంచి లాభానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేని ఎడల వీళ్ళు అనుకుని ఇక తిప్పలు పడి ఇక చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారు ఏ విధమైనటువంటి పనులు చేయడం వల్ల మంచి లాభాలను పొందుతారు, వీరు చేయకూడని పనులు ఏంటి అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి వీడియోలు మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. అప్పుడే ఇక మేము పెట్టే ప్రతి వీడియో ఇక మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. శుభమస్తు. కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692.